రైట్ మేడం. ఇక పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గతంలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. పవన్ ని ఆ పొగడ్తలతో ముంచెత్తే పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రిఫరెన్స్ అనేది నారా లోకేష్ కి దక్కుతుంది. నారా లోకేష్ ప్రధాని మోదీని కలవడానికి కూడా వెళ్ళారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ అదే సమయంలో ఒకవైపు మోదీ దగ్గర పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందా? మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాగా మహిళలపై కానీ వివిధ అంశాలపై జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? కావాలని మాట్లాడడం లేదా? సొంత జన సైనికులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రజలపై కూడా దాష్టికాలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సార్ దీని గురించి దీని గురించి నాకు తెలిసిన సమాచారం అయితే సార్, ఒకప్పుడు అంటే పార్టీలో నేను ఉన్నప్పుడు నేను రామ్ తాలూరి గారని మా పార్టీలో కీలక నేత అనమాట. ఆయన్ని కలవడానికి వెళ్ళాను సార్. అందరూ ఉమ్, చాలా మంది కలిసి మాకు ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు సార్, నెక్స్ట్ నెక్స్ట్ నామినేషన్ పోస్టులు ఎప్పుడు అని అడిగేవాళ్ళు. నేను వెళ్ళి ఒక రోజు అడిగినాను సార్ రామ్ తాలూరి గారిని, ఇది ఎవిడెంట్. సార్ ఉమ్, ఏంటి సార్ ఆయన వ్యూహం వ్యూహం అంటాడు. ఇది చూస్తే లోకేష్ గారు సీఎం అయిపోయే ప్రపోజల్ ఏదో పెడుతున్నారు. ఆయనేమో 15 ఏళ్ళు ఆయన్నే సీఎం అంటారు. ఇక నా అన్న ఎప్పుడు సీఎం అవుతాడు సార్ అంటే, లేదులే రజనీ గారు, ఆయన వ్యూహం ఏదో ఆయనకుంది. అలా ఉమ్, ఎందుకు 15 ఏళ్ళు వాళ్ళే సీఎం అవుతారు. ఆయన ఏదో చేస్తాడులేండి, ఆయనకి తెలుసు, అన్ని తెలుసు. కొంచెం ఓర్పుగా ఉంటే అన్ని జరిగేవన్నీ జరుగుతాయి అని అనేవాళ్ళు సార్. అంటే ఆయన వ్యూహం ఏదో ఆయనకుంది అనేవాళ్ళు. ఆయన వ్యూహం ఏంటో మాకైతే తెలియదు. ఆయనకైనా ఒక వ్యూహం ఉందో లేదో నాకైతే అర్థం కాదు. సో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సార్. అయితే అప్పుడు ఆయన అనేవారు, అందరూ ఏదో పదవుల కోసం వచ్చేవారు, మీరేంటి ఆయన సీఎం అవ్వాలని, లేకపోతే లోకేష్ సీఎం అయితే మేము ఊరుకోమని. లోకేష్ గారు సీఎం అయితే మేము ఊరుకోం సార్, మేము తిరగబడతాం సార్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు సార్ ఆయన. ఏదో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అంటే, ఈయన ఉప ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటా గానీ లోకేష్ గారి సీఎం అయితే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని నా మాటగా, లేదు లేదు కమ్యూనిటీ మాటగా, జన సైనికుల అభిమానుల మాటగా, అంటే ప్రజారాజ్యం నుంచి ఉన్న జన సైనికులు సార్. మళ్ళీ టీడీపీ కోవట్లు ఉంటారు సార్ కొంతమంది జన సైనికులు. వాళ్ళకల్లా ఉమ్. చంద్రబాబు సీఎం గా ఉండాలి, ఈయన డిప్యూటీ సీఎం గానే ఉండాలి. ప్రజారాజ్యం నుంచి పనిచేసినోడు ఒక్కసారైనా కులం కులం ఫీలింగ్ అయినా తెచ్చుకునే, ఒక్కసారైనా నేను ముఖ్యమంత్రి అవుతానని అన్నాడు సార్. కుల భావన తెచ్చుకోండి అని అన్నాడు సార్. మీరందరూ అవును. తలుచుకుంటే నన్ను ముఖ్యమంత్రి చేయగలుగుతారు, మీరు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు సార్. అందుకనే మేము పనిచేసినాం సార్. 151 సీట్లను వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడికి ఆ ఎలక్షన్ 3-4 సంవత్సరాల ముందుండగానే వచ్చేసినాం సార్. ఆయన పిలవగానే వచ్చేసినాం సార్. వెనక ముందు చూడలేదు. మా కులపోడు అవుతాడేమో సీఎం, అవ్వాలన్న ఆలోచన అతనికి ఉంది కదా, పదండి పదండి వెనక్కి అన్నాం. ఆయన అవడట ఈయనే సీఎం చేస్తాడట. సరే ఓకే, అనుభవజ్ఞుడు. ఆయన అవడట మళ్ళీ కొడుకును కూడా సీఎం చేస్తాడంట. ఇదేంటిది? ఉమ్, ఇదేం వ్యూహం? ఎప్పుడు కవుతారు? ఇంక అవరా, వాళ్ళని సీఎం చేయడానికి మేము పని చేయాలా అనే పదాన్ని ఎప్పుడో చెప్పొచ్చేసినాను సార్. ఈ విషయం రామ్ తాలూరి గారు కూడా తెలుసు సార్. నేను ఉమ్. ఒక్కదాన్ని అడిగింది, ఆయన సీఎం అయితే ఒప్పుకోము అని ఓపెన్ గా చెప్పినాం సార్. సో ఇక్కడ ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే ఓ అంది హై ఓ తుఫానీ హై అని మాట్లాడినటువంటి మోడీ గారు ఈ రోజు లోకేష్ గారిని ఎందుకు దగ్గర తీస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేజ్ మీద కూడానండి, పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆయన దాటేసి ఉమ్. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన యా. ఏదో అందించడం కూడా చూసినాం. ఎస్. ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత కదా లోకేష్ గారు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఎప్పుడు దగ్గు వస్తే ఒక చాక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉమ్. ఏం జరుగుతుందంటే, నిన్నటి రోజు సార్ అమరావతి ప్రతిపాదన, అమరావతి కోసం సార్ చంద్రబాబు గారు పాటుపడ్డారంటే ఓకే. నారా లోకేష్ గారు ఎప్పుడు, నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు సార్ అక్కడ ధర్నాలు వాటిల్లో వీటిల్లో కూడా. ఒకళ్ళ దూరం నుంచి ఉండేవాడేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు కట్టెలు తెంచుకొని కంచెలు దాటుకొని పోలీసులతో వాగ్వివాదం దిగి అమరావతి ఆడబిడ్డల కష్టాలు తెలుసుకొని అమరావతి బిడ్డల్ని జనసేన పార్టీ ఆఫీస్ కు పిలుచుకుని, మీకోసమే తల్లి ఈ కూటమి కలుపుతున్నాం, అభివృద్ధే నాకు ముఖ్యం అన్న వ్యక్తి నిన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది. మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పు ఉండాల్సింది. ఈ అమరావతి కోసమే సార్ నేను కూటమిని కలిపినాను, ఈ అమరావతి కోసమే నా సైన్యం అంతా ఒక్క తాటి మీద నా నోటి మాట మీద పనిచేసినారు అని చెప్పుంటే మేము కూడా కాలు ఎగరేసి ఉండేవాళ్ళం. ఇది నా అన్న వల్లే సాధ్యమైంది, మేము కలవడం వల్లే సాధ్యమైంది అని చెప్పుకునే వాళ్ళం సార్. కానీ దారుణం ఏంటంటే, అక్కడికి పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు, చంద్రబాబు గారు రాలేదు, లోకేష్ గారే మోడీ గారికి కాంగ్రెస్ చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సో చాలా వింత విచిత్రంగా ఉంది సార్. అంటే మా వాళ్ళు ఇద్దరే ఉండొచ్చులేండి ఎంపీలు, వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చేమో బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ. కానీ ఇద్దరు ఎంపీలు ఉన్నా సరే ఆయన అటు బాలకృష్ణ గారిని ఇటు లోకేష్ గారిని పట్టుకొని, ఆ ఇద్దరిని అంటే ఒక ఇద్దరినే పట్టుకొని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యూహ ప్రణాళిక పట్టే కదా ఇంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచింది. మోడీ గారితో అంటే చెప్తారు, ఆయన చాలా మాటలు చెప్పారు.
నేను బీజేపీతో తిట్లు తిని మరి కూటాన్ని కలిపాను. బీజేపీ ఎందుకు తిట్టింది? బీజేపీ ఎందుకు టీడీపీతో కలవనంది? అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్ళేసినారనా? లేకపోతే బీజేపీ టీడీపీ నమ్మదా? అసలు వద్దు అనిందా పొత్తు? వాళ్ళతో కుదరదయ్యా అనిందా? అయినా సరే ఆయన తిట్లు తినించుకొని కలిపినాడా? మరి ఈ రోజు కష్టపడి కలిపినోడిని పక్కన పడేసి వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారండి. ఒకప్పుడు నమో అనేవాడండి లోకేష్ గారు. అంటే నరేంద్ర మోడీజీ అన్నారు. ఓకే డన్. మళ్ళీ ఇంకోసారి నమో అన్నాడు సార్. మళ్ళీ ఏంట అనుకుంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి వేర్ ఇస్ పవన్ జీ? కిదిరే పవనే, పవన్ కిదిరే అనే పరిస్థితికి వచ్చేసింది సార్. ఈ రోజు తినేటప్పుడు అరిటాకు, తిన్నాక ఎంగిలాకు అనే పరిస్థితి తెచ్చినాడు సార్. సో ఇక్కడ ఆయన ఆయన ప్రయారిటీ తగ్గిందా? ఆయన్ని పక్కన పెట్టారా? ఆయన పక్కన ఉందాం అనుకుంటున్నారా? అంటే వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారా? వీళ్ళు ఏం చేస్తే అదే చూస్తున్నాడా? వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఏమైనా చేసేస్తుంటే అదే చూస్తున్నారు? ప్రేక్షక పాత్ర అంటే ప్రేక్షక ఇక్కడ పాత్ర చూస్తున్నారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు జనసేన పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అదే సమయంలో ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పెట్టినప్పుడు కాపుల్లో చాలా ఆశలు కలిగాయి. కానీ ఆ తర్వాత వివిధ కారణాలు ఏమైనప్పటికీ ఆయన పార్టీని కొనసాగించకుండా పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కల్పిస్తారు. ఆయన తిరిగి తన సినిమాలు తను చూసుకుంటున్నారు చిరంజీవి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్ని జరుగుతున్నా సరే ఏం మాట్లాడడం లేదు. మీ జన సైనికులపై ఎన్ని ఆకృత్యాలు దౌర్జన్యాలు జరుగుతున్నా సరే మీరే సర్దుకుపోరే, మీ సీట్లు అయినా సరే మీరే త్యాగం చేయాలి, మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటున్నారు. అంటే ఇక్కడ ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కాపులో కాస్త అసంతృప్తి, ఒక వ్యతిరేకత కనిపిస్తుంది. పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రశ్న కాపుల నుంచి వ్యక్తమవుతుంది. సార్ ఖచ్చితంగా సార్. ఏదైతే కాపుకు సంబంధించినట్టు ఫండ్ ఏదో రాలేదట, కాపు విదేశీ విద్య రాలేదట, కాపు కార్పొరేషన్ లో నిధులు లేవట, అదే మాదిరిగా కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమంటే పోషించారు. ఈ రోజు కాపు అనే ముద్ర కనపడితే చాలు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసులు చేయరు, వాళ్ళకి ఏ ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళ వెనక్కి నెట్టేస్తారు, వాళ్ళని అవసరానికే వాడుకుంటున్నారు. కానీ ఆ కులంలో గుణం అండి ఎంత నిబద్ధతగా ఉంటదంటే, ఎంత విశ్వాసంగా ఉంటారంటే మంత్రి నారాయణ గారు కూడా అంతే విశ్వాసంగా ఉంటారు సార్. పచ్చ చొక్కా ఇప్ప నిమ్మల రామానాయుడు గారు కూడా అంతే విశ్వాసంగా పనిచేస్తారు సార్. ఆయన ఎవరు ఒక బోండా బోండా గారు, మన విజయవాడ కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఎక్కడ గొడవలు అంటే ఆయన్నే వాడతారు సార్, బోండా ఉమామహేశ్వరరావు. సో ఇక్కడ కులాన్ని ఆ పార్టీ వాడుతుంది. సపోజ్ మీ వైసీపీ అనుకోండి సార్, వైసీపీ పార్టీలో అనుకోండి. వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి స్థానం వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రధాన ప్రయారిటీ బొత్స గారికి ఇస్తారా, చిరంజీవి గారికి ఇస్తారా అనుకునే మూమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినారు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి, ఏది కాంగ్రెస్ పార్టీ కూటమి కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు బీజేపీలోకి వెళ్ళిపోయినారు సార్. కానీ నాకు పదవి ఇవ్వలేదు అని కూడా బాధపడకుండా నా రాజన్న బిడ్డ జగనన్న అని చెయ్యి పట్టుకొని ఈ రోజుకి వదలకుండా అనారోగ్యంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వచ్చి మా మాట మా వాయిస్ వినపడాలి జగన్ గారి తరపు నుంచి అంటూ వచ్చినటువంటి బొత్స గారు ఎంత ఔదార్యం సార్. సో ఇటువంటి కాపు కులం సార్, ఇటువంటి కాపు కులం ఎక్కడున్నా సరే కాపులే సార్. సో అటువంటి కాపు కులానికి ప్రధాన ప్రయారిటీ ఇస్తూ కులంలో ఒక్కడివే నిన్ను వెన్నంటే ఉండాలని ప్రతి ఒక్కరూ నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నువ్వు 2014-19లో నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆయన దగ్గరుండి గెలిపించినామే. మళ్ళీ 24కి అదే ప్రయారిటీ ఇస్తూ నువ్వు చెప్పినట్టే గెలిపించినామే. అంటే అసలు ఆశ్చర్యం సార్. 16 నెలల్లో జైల్లో ఉండి బయటకు వచ్చినాడు, ఒంటరిగా పోరాటం చేసినాడు. నేను అనుభవజ్ఞుని నాకు తెలియదా అన్నాడు. 14 నుంచి మా సహాయం లేకుండా, కాపు సామాజిక వర్గ సహాయం లేకుండా ఎలక్షన్ గెలవలేని ఆయన గెలిచిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ఏం చేసినాడు? కాపు సామాజిక వర్గ బిల్ అంటాడు సార్. దాస నారాయణరావు గారి టైంలో కాపు రిజర్వేషన్ బిల్ అంటాడు. తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి సంబంధించి హిందువులుగా ఉన్నా సరే మీకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీరు క్రిస్టియన్ గా ఉన్నా సరే మీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీ నుంచి సెంట్రల్ తో నేను పోరాడతానంటాడు. అంటే అలివి కాని హామీలు ఇచ్చేస్తాడు సార్. మీది కాపు రిజర్వేషన్ బిల్ యాక్సెప్ట్ చేస్తానన్నప్పుడే దాస నారాయణరావు గారు, ముద్రగడ గారు వీళ్ళందరూ ధర్నాలు చేసి దాస నారాయణరావు మేడం ఇక్కడ ఓవరాల్ గా అసలు జనసేన పరిస్థితి ఎలా ఉండబోతోంది? కాపులు అదే ప్రశ్నిస్తున్నారు సార్. చాలా వరకు సార్ నాకు కడప బల్లిచలు కానీ, లేకపోతే కడప ఏరియా, పులివెందల, కర్నూలు, వైజాగ్ పరిసర ప్రాంతం వీళ్ళందరూ కూడా సార్ ఆ కమ్యూనిటీలో నమ్మకం సడలింది సార్.
నమ్మకం సడలేదు. ఇతను మనకంటూ ఏమి చేయడు. ఇతను వాళ్ళు చెప్పిందే చేస్తాడు. వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుందా? ఇతనే ఇష్టపడి చేస్తున్నాడా? ఈ క్లారిటీ తెలియట్లేదు సార్. సో మరి సామాజిక వర్గానికి ఏం చేస్తారు అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో బయటపడిద్ది సార్. ఆయన రా అనగానే హాకీ స్టిక్కులా కర్లా అని బయటకు వచ్చి ఓడిపోతామని తెలిసినా కూడా పోటీ చేసి వాళ్ళేంటో వాళ్ళు చూపించినటువంటి సామాజిక వర్గం, వాళ్ళని నమ్ముకున్నటువంటి కొన్ని కులాల వారు అందరూ కలిసి ఆయన కోసం బయటకు వచ్చినారు సార్. ఈ రోజు మళ్ళీ టికెట్లు ఇచ్చేటప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, కమిషన్ వీటికి కార్పొరేషన్ ఎలక్షన్స్ కి వీటన్నిటికీ కూడా ఇప్పుడు టీడీపీకి ప్రాధాన్యత ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదు. కష్టకాలంలో బయటకు వచ్చింది మేము, తన్నులు తినింది మేము, కేసులు వేయించుకుంది మేము, రోడ్ల మీదకి వచ్చింది మేము. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు రాలా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు రాలా. ఆయన్ని అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానంతో కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి జనం ఏం చేసినాడు ఆ జనానికి, ఏం చేసినాడు ఆ జనానికని వారు నిలదీస్తున్నారు. అరే ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, రోడ్లు వేయించినాడు కదా, పంచాయతీ శాఖ నెంబర్ 1 శాఖ చేసినాడట కదా. అంటే ఏంటండి చేసేది పంచాయతీ శాఖ? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చుకున్నాడు అధికారులు, వాళ్ళు చేసినారు. అంతకుముందు లోకేష్ పంచాయతీ శాఖ చేయలేదా? పెద్దిరెడ్డి గారు చేయలేదా అంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒకటే సార్, ఆయన ప్రాధాన్యత తగ్గింది, ఆయన కాపులకి ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవటం లేదా, నన్ను ఒక కులానికి అంటగట్టకండి అంటున్నారు, ఒక కులం అంకి అంటగట్టకండి అంటున్నారు. ఈ రోజు ఆ కులమే నిలబడి పనిచేస్తేనే నేను గెలవాలి, మీరు కులం భావన తెచ్చుకున్నాను ఆ రోజు అన్నాడు. ఈ రోజు ఒక కులానికి అంటగట్టకండి అంటున్నాడు. అరే ఏ కులానికి మీరు అంటగట్టద్దు అంటున్నారో ఆ కులం వల్లే ఈ రోజు వైసీపీ అయినా, ఆ కులం వల్లే ఈ రోజు టీడీపీ అయినా, ఆ కులం వల్లే ఈ రోజు మీరైనా మీ అన్న అయినా బయటకు వచ్చింది ఆ కులం వల్లే. మీరు అంటగట్టద్దు అన్న కులం వల్లే ఈ రోజు మీరందరూ నడిచి బయటకు వచ్చినారు. అటువంటి కులంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సార్. సో వారందరినీ గౌరవించి కాపాడుకోవాలి సార్. ఈ రోజుకి మీకు ఓపెన్ గా చెప్తున్నాను సార్, దాసరి రాము గారు మీకు తెలుసు కదా. అవును. సో ఆ దాసరి రాము గారు నిన్నటి రోజు కందుకూరు ఘటనలో బయటకు వచ్చి గట్టిగా 4 మాటలు అనేసినారు సార్. మీరు ఇళ్లలోంచి బయటికి రానోళ్ళు మీరు మాట్లాడుతున్నారు ముష్టి 21 సీట్లని, ఎంత గట్టిగా ఎన్ని పదాలు వాడినారో మీరు విన్నారు కదా సార్. సో అటువంటి వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడగండి సార్, ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిడతారు సార్ దాసరాము గారు. కానీ బయటకు వచ్చి కేవలం ఆయన టీడీపీనే తిడతారు. అదేంటి సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్ని మాటలు చెప్పారు కదా, బయట ఎక్కడ మీరు మాట్లాడరా అంటే ఏం మాట్లాడతామమ్మా, మనోడిని మనమే విలువ తగ్గించుకుని అవుతాం, మనం వేసిన మొక్కని మనమే కించపరిచిన వాళ్ళం అవుతాం, నిబద్ధతగా చేయాలి కదా. ఇంకా కూడా చంద్రబాబు మాట్లాడేంటి, ఆయన చెప్పినట్టు చేస్తాడేంటి, ఆయన ఎవరు ఈయన మీద పెత్తనం చేయడానికి? ఈయన లేదే వాళ్ళు గెలిచారా? గట్టిగా మాట్లాడాలా, చేయాల్సిన పనులు చెయ్యాలా, అడగాల్సిన అడగాల, అన్ని కామ్గా కూర్చుంటాడేంటి, ఎందుకు గెలిపించిందని అంటూ లోపల మాట్లాడతాడు కానీ బయటకు వచ్చి టీడీపీ వాళ్ళని తిడతాడు సార్. ఎంతమంది పార్టీలోంచి బయటికి వెళ్ళిన తోట చంద్రశేఖర్ గాని, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఏ కారణాల వల్ల వెళ్ళారో ఈ రోజుకి కూడా ఏ కాపు సామాజిక వర్గం వాడు బయటకు వచ్చి ఆయన గురించి ఎప్పుడు తప్పుగా చెప్పలేదు సార్. అది ఆ కులం ఆయనకి ఇచ్చినటువంటి విలువ. ఆయన దయచేసి ఆ విలువను కాపాడుకొని ఊరికి టీడీపీ చెప్పిందల్లా చేయకుండా ప్రజలకు ఉపయోగమైనది, అవసరమైనది ఆయన చేయగలిగింది ప్రశ్నించడం. అదన్నా ప్రశ్నించి అమరావతి రైతుల్లో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళని ఈ రోజు ఆదుకునే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఆయనలాగా ఉండాలని, మమ్మల్నిలాగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. రైట్ మేడం, లాస్ట్ ప్రశ్న. ముఖ్యంగా వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా ప్రకటించి అవసరమైతే దానికి మాదిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. పేరు ఏదైనా పెట్టుకోమని చెప్పి కూడా చెప్పారు. దీనిపై ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది. సో ట్రోలింగ్ విషయం పక్కన పెడదాం. అసలు వాస్తవంగా మీరు ఒక గుంటూరు వాసిగా, కృష్ణా జిల్లా గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రతిపాదనపై? అదొక్కటి చెప్పేసి. సార్ యాక్చువల్లీ మావిగ్గన్ అని ఏదైతే ప్రతిపాదించారో ఆయన ఒక్కసారి అనేసి వెళ్ళిపోయినాడు సార్. వీళ్ళందరూ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు కానీ, ఆఖరికి పార్లమెంట్ లో కూడా జగన్ గారు ఏమన్నారో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పలేదు కానీ వాళ్ళ తాలూకా మనుషులందరూ కనీసం మావిగ్గన్ అనేది కూడా పలకడం చేతగానటువంటి సీఎం రమేష్ గారు కూడా అదేదో అన్నారు అంటూ దాన్ని ప్రస్తావించడం జరిగింది సార్. కాకపోతే ఏదైతే 29 గ్రామాల పాపులేషన్ ఎంత, ఈ 3 జిల్లాల పాపులేషన్ ఎంత, సో ఈ మూడు జిల్లాల పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఆయన ఆశ కలిగించినాడు సార్. అమరావతి తొందరగా తీర్చిదిద్దుకోవచ్చు, మన కళ్ళ ముందే మనం రాజధానిగా చెప్పుకుంటాం, రాజధానిని చూసుకుంటాం, రాజధానిగా మనం చెప్పుకుంటాం ఇది మనది, రాజధానిలో మేమున్నామని, రాజధాని కళ్ళ ముందు చూసుకుంటాం. ఏదైతే 2 లక్షల కోట్లు అక్కర్ల, దాంట్లో 10% ఉన్నా చాలు,
మౌలిక సదుపాయాలన్నీ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఈ 3 కాబట్టి, ఏదైతే మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, ఈ 2 కలిపి 110 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు, హైవే రోడ్డు, ఇవన్నీ వేసుకుని రోడ్డుకి అటువైపు ఇటువైపు సత్యం కంప్యూటర్, టీసీఎస్ కంప్యూటర్ అన్ని తెచ్చుకుందాం. మౌలిక సదుపాయాలు దీనికోసం కొంత పెట్టుకుంటే చాలు. 10%, 2 లక్షల కోట్ల అప్పులు అక్కర్లే. 14-19లోనే 8,000 కోట్ల అప్పు తెచ్చినాం. ఇంకెంత అప్పు తెస్తారు మీరు? సో మన కళ్ళ ముందు చూద్దాం స్వామి. అదేదో సినిమాలో సార్ కోడిని ఏలాడదీసి తింటాడు చూడండి కోట శ్రీనివాస్ గారు. అవును. అట్లా ఇదిగో రాజధాని అంటూ, ఇదిగో సింగపూర్, ఇదిగో ఈఫిల్ టవర్, ఇదిగో బుర్జ్ ఖలీఫా అంటూ ఇక్కడ అన్నం తినమంటున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. కళ్ళ ముందు మనం ఉన్న నాళ్లే చూడాలి. అమరావతిని తొందరగా డెవలప్ చేసుకోవాలి. అమరావతి పోర్ట్ ఏరియా సార్. చెన్నై గానీ, బాంబే సిటీ గానీ అన్ని పోర్ట్ సిటీస్ అన్నమాట. ఆయన ఈ రోజు అమరావతిలో ఇన్ని సిటీస్ చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని. స్విమ్మింగ్ పూల్ సిటీ కూడా ఒకటి వచ్చేసింది సార్. ఎందుకంటే అంత వాటరే ఉంది. వచ్చేది వర్షాకాలం చూస్తే అది కృష్ణా నది, ఇటు అమరావతి అనే తలపించే పరిస్థితిలో ఉంటది సార్. సో దయచేసి ఆయన ప్రపోజల్ 3 జిల్లా వాళ్ళకి ఒక ఆశ చూపించినాడు. అయితే ఈ పదంతో రియల్ ఎస్టేట్ అమరావతిలో పడిపోయింది సార్. జగన్ గారు మళ్ళీ వస్తారని అసెంబ్లీలో వారికి తెలుసు, ఆశావాదులకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తే ఈ 3 జిల్లాలు చేస్తాడు. కాబట్టి ఎక్కడో ఒంగోలోడు కూడా గుంటూరులో ఫ్లాట్లు కొనుక్కున్నాడు సార్. ఎక్కడో కర్నూలు కూడా వచ్చి బందర్లో సముద్ర పరివాహ ప్రాంతంలో జగన్ గారు వచ్చేదే పేరుని నాని కూడా చెప్పారు కదా, ఇక్కడ సైట్ తీసుకుందాం, ఇది కూడా రాజధానిలో కలిసిపోతది, మనకి రేట్లు వచ్చిందని. సార్ ఎప్పుడన్నా మీకు సార్ తెలంగాణకి రాజధాని ఎప్పుడు వచ్చిందో, ఏ ఏరియా డెవలప్ అయిద్దో, ఏ ఏరియా రోడ్లు వేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసట, మిగతా వాడికి తెలియలే. కానీ జగన్ గారు 3 ఏళ్ల ముందు హింట్ ఇచ్చేసినారు. 3 ఏళ్ల ముందు హింట్ ఇచ్చేసినారు. మనం రాగానే మావి గన్తోనే ముందుకెళ్దాం అంటూ కూటమికి గన్ ఎక్కువ పెట్టినారు. ఇక్కడ ఈ 3 ప్రాంతాల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది సార్. పాపం అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ పడడం కోసమే అంత కళాఖండిగా చెప్పాడు. చెయ్యలేని పనులు చేస్తున్నామని అబద్ధాలు చెప్పి రైతుల్ని మోసం చెయ్యొద్దు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. డెవలప్ అయిన ఏరియాని తీసుకొని ఇంకొంచెం డెవలప్ చేస్తే చాలు. ఆఖరికి దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే అన్నట్టుగా మీరు రాజధాని అంటే భూములో మనుషులు మాత్రం లేరో, మళ్ళీ వస్తారో అనే పిచ్చి కబుర్లు మీరు పార్లమెంట్ లో చెప్పకండి అంటూ కూడా చెప్పడం జరిగింది సార్. ఎనీవే, గుంటూరు జిల్లా వాసిగా మేము కూడా రాజధానిలో పార్ట్ మేము చాలా సంతోషపడుతున్నాం. ఎంత తొందరగా రాజధాని మాది కూడా కలుపుతుందో. ఈ 30 అంటే 3 జిల్లాల వారు దగ్గర 30-40 లక్షల ఓటింగ్ సార్. మేమందరం సుముఖంగా ఉన్నాం సార్. మేము కూడా పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్. సో చాలా మంది ఆశావాకులకి, చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా ఆయన బలం ఇచ్చిన వాళ్ళు అయ్యారు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.